లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. రాధా మనోహర్ దాస్ గురూజీ మనతో పాటు ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ దుర్గాప్రసాద్ గారు. నిజంగా ఈరోజు చాలా అదృష్టం. ఈ టైంలో మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్కూల్స్ ఉన్నాయండి కాకినాడలో. మీ బాల్యం గురించి తెలుసుకోవడం ఉందండి, మీ టీచర్ల గురించి, మీ బాల్యం గురించి. ఎందుకంటే చాలా వీడియోలు చూశాను, మీరు వేగ్గా చెప్తున్నారండి, చెప్పట్లేదు అసలు ఏం చదువుతున్నారు, మీ స్కూల్ టీచర్లు ఎవరు అంటే. మీరు ఇలా వచ్చిన తర్వాత నేను ఒక ప్రిన్సిపల్గా చెప్తున్నాను, ఓనర్గా, స్కూల్ ప్రిన్సిపల్ ఓనర్గా. మా స్టూడెంట్స్ వాడు కలెక్టర్ అయితే ఎస్పీ అయితే సంతోషిస్తాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది కూడా చెప్తాను నేను. నా స్టూడెంటే ఒక ఇస్కాన్లో జాయిన్ అయిపోయాడు అనమాట అండి, ప్రభుదాస్ లాగా అయిపోయాడు. అసలు మీరు మీ టీచర్ల గురించి, మీ బాల్యం గురించి చెప్పమని అడుగుతున్నాను. వాస్తవానికి ప్రతి మనిషి జీవితంలో 4 దశలు ప్రతి జీవికి ఉంటాయని భగవద్గీతలో చెప్పారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్థత్ర న ముహ్యతి. ఇది 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. ఇస్కాన్లో నేను ఇచ్చిన మొట్టమొదటి లెక్చర్ ఈ శ్లోకంతోనే. శ్లోకం నెంబర్ కూడా చెప్పేస్తున్నారు, అధ్యాయం కూడా చెప్పేస్తున్నారు మీరు. ఇలా ఎందుకు చెప్తానంటే, వాళ్ళు తర్వాత ఎప్పుడైనా ఇంటర్వ్యూ చూసిన తర్వాత రెఫరెన్స్ చూసుకోవడానికి. మనం ఏదైనా మాట్లాడితే ఎవిడెన్స్తో మాట్లాడాలి. నేను ఎప్పుడు చెప్తాను, మాకు ఎపిక్స్ ఉన్నాయి, మాకు ఎథిక్స్ ఉన్నాయి, మాకు ఎవిడెన్స్ ఉన్నాయి. EEE అంటే అక్కడ నెసెసిటీ అవి 3 ఉండాలి. నువ్వు దేన్నన్నా బిలీవ్ చేయాలంటే ఎపిక్స్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి, రుజువు ఉండాలి, రుజుత్వం ఉండాలి. ఇట్ మళ్ళీ వచ్చింది సిమిలారిటీ. కాబట్టి మనిషి జీవితంలో బాల్యం మరుపురాని దశ, చాలా చాలా విలువైనటువంటిది. మా తల్లిదండ్రుల పుణ్యం, భగవంతుడి యొక్క దయ, కృప ఇవన్నీ ఉండడం వలన మా బాల్యం చాలా బాగా జరిగింది. ఆ బాల్యం తీయగా మధురానుభూతులతో ఇప్పటికీ. మా బాలుగాడు ఒకడు అన్నాడు, గురుజీ మీ బాల్యంలో జరిగిన ఒక అరగంట గురించి చెప్పడానికి మీకు రోజు పడుద్ది అన్నాడు. అరగంట చెప్పడానికి ఒక రోజు పడుతుంది అంటే అంటే మీకు ఊరికి ఉదాహరణకి ఒక అలరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కారు దిగ్గానే మా అసిస్టెంట్ అన్నాడు, ప్రభు ఇంకా అలసిపోయారు కదా, ఈయనకి రేపు ఇద్దామా అన్నాడు. మరి ఇప్పటిదాకా వెయిట్ చేయించాను దుర్గాప్రసాద్ గారిని. నేను టైర్డ్ అయిపోయిన మాట నిజమే, కానీ ఖచ్చితంగా మనం వెళ్దాం, మళ్ళీ రేపు ఇంకా వేరే 3 చోట్ల ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాను అనుకోండి. కానీ ఎప్పుడైనా ఆ కార్యక్రమం లేదు అన్నారు అనుకోండి, ఇప్పుడు కూడా, ఇప్పుడు ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఎవరో ఫోన్ చేసి గురుజీ ఆ కార్యక్రమం లేదన్నారు అనుకో, యాహూ అంటాను అదనమాట. అంటే అమ్మయ్య అనమాట. ఎందుకంటే నేను చదువుకోవాలి, సమయం దొరకదు, ప్రయాణాలకు సరిపోతుంది, ప్రవచనాలు సరిపోతుంది. అలా చిన్నప్పుడు స్కూల్లో ఆ పెంకులు ఇల్లులు అవి ఉండే కదా, అట్లనే కదా, కోతులు అవి ఎక్కి తొక్కడం వలన పెంకులు పగిలిపోయి కొన్ని పెంకులు గ్యాప్ వచ్చేసి, వర్షం వచ్చినప్పుడు, వర్షం ఎక్కువ వాన వస్తే వేరే కథ, తుప్పర్లు పడుతుంది. అవి వాన పడిపోతే కొంచెం తడి అవుతుంది. మరి అల్లరి పిల్లలు ఏం చేస్తారంటే, ఆ తడి స్కూల్ బయట ఉంటే కాళ్ళకి అంటించుకుని, ఆ చిన్నది ఇంత ఉండేది మాకు మా సెక్షను, అది కొంచెం తడి ఎక్కువ చేసేసి అక్కడ అల్లరి చేసేసి అటు ఇటు ఆ కాలుతో తిరిగేసి, టీచర్ గారు వచ్చి, అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టీచర్ వచ్చి పోన్లేరా ఇంకా అంతా పాడైపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోండి అని అంటే అని అనుకుంటాం. కానీ నాలాంటి దుర్మార్గులు కూడా ఉంటారుగా, వీళ్ళు చేసిన వేదవ పని వీళ్ళకి తెలియాలని కూర్చో అంటే ఏమైంది, అప్పుడు అయినా సరే అనవసరంగా కష్టపడి మనమే పాడు చేసాం, మనం కూర్చోవాలి అక్కడ, చెరపకరా చేయడేవాడిని. పిల్లలం కాబట్టి ఇంకో దిక్కు లేక పేపర్లో టావు చింపుకొని అది కిందేసి
ఇవన్నీ స్వీట్ మెమరీసు. ఇలా ఇంకా స్కూల్ టైము చాలా, అంటే అమ్మమ్మ గారింటికి వెళ్ళడం కావచ్చు, చెరువుకు వెళ్ళడం కావచ్చు, కావిడి మోయడం, కావిడి నీలకావిడి మోయలేంగా. అవును. అసలు ఈ కాలంలో కావిడి తెలుసా? అది కామెడీగా ఉంటుంది వాళ్ళకి. కామెడీగా ఉంటుంది. కామెడీ అంటే కామెడీగా ఉంటుంది. పోనీ దేవదాస్ సినిమా చూసారా? పాతది. జగమే మాయా ఏ మాయ వేదాలలో అందులో ఆ నెక్స్ట్ చరణంలో కష్ట సుఖాలు కావిడి కొండలు. ఎవరిది రచనది? నేను ఎవరో మళ్ళీ చూద్దాం, పర్వాలేదు. కానీ నేనేం చెప్పబోతుందంటే, బాల్యం అలా గడిస్తే ఏమవుతుందంటే అది ఫౌండేషన్. తాటి చెట్లు, తాటి తేగలు, తాటికాయలు తెచ్చి కాల్చుకోవడాలు, చెరుకు ట్రాక్టర్ వెనకాల, చెరుకు బండి వెనకాల లాగేయటం, తర్వాత దొంగగా పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, చెట్లు ఎక్కేయడం, గోడలు ఎక్కేయడం, ఉసిరికాయలకి ఉప్పు పట్టుకుపోయి అవి ఇలా అనేసి, అది ఉసిరి చెట్టు పెద్ద బలం ఉండదు కదా, ఇలా అనేస్తే రాలిపోతాయి. ఇవన్నీ ఎంత మంచి మెమరీస్. ఇప్పుడు కాలం పిల్లలకి ఏమున్నాయి? లేవండి, బయటికి వెళ్ళినవారు. వాడు చాగంటి కోటేశ్వర గారి మాటల్లో మాట్లాడుకుంటే వాడు ఫారం కోడి, నా మాటలు కాదు. మీ కాకినాడ చాగంటి కోటేశ్వర గారే, మీరు కాకినాడ, ఆయన కాకినాడ. కానీ నా అదృష్టం ఏంటంటే కాశీలో మొన్న గట్టిగా 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కాశీలో చాగంటి గారి ముందు చాగంటి గారితో ఆయన గురించి మాట్లాడాను. ఆ టైటిల్ ఏం పెట్టాను తెలుసా? చాగంటి గారి ముందు కుప్పిగంతుల రాధమోహనదాస్ అని పెట్టా. కుప్పిగంతుల అంతే. ఎందుకంటే ఆయన ఒక విజ్ఞాన కని, బోల్డ్ జ్ఞానం, తెలుగువారికి ఒక అమృత భాండం కదా. కాబట్టి ఆయన అలా చెబుతూ, చాలా చెబుతూ మేనమామల ముద్దు మేలైన ముద్దు అని చెప్తారు ఒక ఉపన్యాసంలో, ఓ ప్రవచనంలో. నాకప్పుడు మా మావయ్యలు గుర్తొస్తారు. మేను అంటే సంస్కృతంలో ఏంటి? శరీరం. మేను అంటే శరీరం. ఈ మేనుని బుద్ధిహీనుడైన వాడు నేను అనుకుంటాడు. అది మేను నేను. కానీ ఈ మేను కొన్ని రోజుల తర్వాత గాను. దిస్ ఈజ్ బిల్ట్ విత్ ఓన్లీ బోను, బట్ దిస్ ఫెలో థాట్ ఇట్స్ ఓన్ కదా. కదా. మావయ్యలు, మా మావయ్యలో ఒక చిన్న మావయ్య అయితే ఎత్తు మంచాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారండి? పందిరి మంచాలు. పందిరి మంచం. ఈ పందిరి మంచాలు కర్రలు ఉంటాయి నాలుగు పక్కన. మావయ్య పడుకుని తొక్కమనేవాడు. వీపే ఆ కాళ్ళు. ఓకే, వీపు. మేము తోపు, మావేది వీపు. అంటే బ్రహ్మాండంగా మీరు సాపుతారని చెప్పేసి సాపు చేస్తారు. పెదవాయిషాలు ఎత్తే మావేలు చేస్తారు సాపు. అది వీపు సాపు, మన వీపు సాపు. అయితే ఆ బాల్యం పాపం చాలామంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యం అయిపోయింది. ఎవరో కవి చెప్పాడు, భగవంతుడు అడిగితే నాకు బాల్యాన్ని నాకు ఇమ్మని అడుగుతాను. చాలా ఎక్సలెంట్ సార్ అది. అంటే దాని అర్థం ఆనందం అన్నమాట. ఇది కవి మాటే కాదు. మీరు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు గారి పేరు విన్నారా? పేరు విన్నానండి. ఆయన కాకినాడ ఆయనే, కానీ ఉండే సింహాచలం. అని తూగో కాకినాడ అని చెప్పను, తూర్పుగోదావరి. చాలా గొప్ప, ఆయనకి పేరు ముందు మధుర వచస్వి. అంటే అంత తీయగా చెబుతారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి, వారు చెప్తారు. ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది. అది చాలామంది కోల్పోతున్నారు. ఆయన ఏమంటారంటే, ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ. అంటే చాగంటి గారు కూడా చెప్తారు ఆ మాట. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. ఇదేమిటిది? అసలు సింక్ అవుతుందా? లేదు కదా. అప్పయ్య దీక్షితులు గారు చెప్పారని చాగంటి గారు, సాతులూరు గారు చెప్పారు. బాగా చదువుకున్నాక బాలుడిలో ఉండవు ఏమిటండి అంటే, దాని వివరం ఏమిటంటే, బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి. పిల్లవాడు చూడండి, వాడు బొమ్మ అడిగాడు,
ఏ తీర్థానికి వెళ్తాం, అమ్మో కొనేవారు ఊరుకోడండి, దుల్లెత్తాడు అక్కడ రోడ్డు మీద దుల్లెత్తాడు. తెలిసి అసలు అమ్మ నాన్న పరువు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అసలు వాడికి అనవసరం, నువ్వు తల తాకెట్టిట్టు అది కొనియాలి. అలా భగవంతుడి కోసం దొల్లాలి. అందుకని బాల్యవు తిష్టతి అన్నది. అది దాని అర్థం. అది బాలుడిలా ఉండడం అంటే అది. వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లాడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి. అది బాలుడిలా ఉండడం, అది పట్టుదల. అంటే ఇంకా చాలా వివరం ఉంది. కాబట్టి మనం జీవితం, మన జేసుదాస్ గారు చెప్తారు, ఎంత బాగుంటుందో కదా. జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది ఏమి కానున్నదో అంటే ఏంటి? జేసుదాస్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది సాధ్యం అవుతుంది. ఇది సంస్కృతంలో చెప్తాను నేను. ఆయన జీవితం చిన్నదన్నది అన్న మాటకి భాగవతంలో చెప్పారు. పదం పదం యత్ విపదాం అని చెప్పారు. అంటే ఏమిటండి? ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ డేంజర్, వి డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్. అడుగు కూడా ప్రమాదమే. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను, పట్టుకుంటారా. మొన్న గరికపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు, వాడికి 37 అంతస్తులు ఉన్నాయంట, 17 సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టె కోసం అడుక్కుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘాన్ దాకా వెళ్ళొద్దు, కర్నూలుకు కూడా వెళ్ళొచ్చు మీరు. కర్నూలులో ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో వరదలు వచ్చినాయి. బ్రహ్మం గారు చెప్పారు కదా, కర్నూలు వరదలు వస్తాయి. ఆయన చెప్పినవి చాలా అయినాయి కదా. అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి 40 ఎకరాల ఆసామి. ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంటుంది. కానీ ప్రకృతిలో మనం ఉన్నాం. ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టె తింటున్నాడు. అంత ఆస్తిపరుడు. అంటే ప్రకృతి ముందు నువ్వెంత జస్ట్ పిల్లబచ్చగాడివి. అందుకనే నేను పిల్లలతో చెప్తుంటాను, పాటలు పాడతారు పిల్లలు, రెచ్చిపోదాం బ్రదర్ అంటుంటారు. రెచ్చిపోదాం బ్రదర్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది మీ మదర్, ఎముడు తీస్తారు నీ లెదర్. అదే అదే దట్స్ వాట్. మీరేమో రైమింగ్ కూడా చెప్పారు. అదే అది. అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్. ఓకే, అర్థం చేసుకో బ్రదర్. డోంట్ థింక్ అదర్వైజ్ అదర్స్. అందుకని ప్రకృతిని మనం గౌరవించాలి. ఆ లక్షణం మన సనాతన ధర్మంలో అణువణువున ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తున్నాను, ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం, నా కాలు మీ కాలు తగిలింది, లేదా మీ కాలు నా కాలు తగిలింది, వెంటనే ఏం చేస్తామండి? ఎక్స్క్యూజ్ మీ ఇలా అనేస్తాం, కాలు దండం పెట్టేసుకుంటాం అసంకల్పితంగా. పూర్ణకి నా కాలు తగిలిందా, నాకు పూర్ణ కాలు, మీకు కాలు ఎందుకని ఎందుకు చెప్పండి. అంటే కావాలని కాదు, నన్ను క్షమించమని నేను అనుకున్నానండి. అది కొంత, కానీ అందులో ఇంకా బ్రాడ్ ఆత్మలు కానీ ఇంకా అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ, శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది. మీరు వీలైతే చదవండి. ఒక 7-8 వాల్యూమ్స్ 9 ఉంటాయి. మన అబిడ్స్లో ఇస్కాన్లో దొరుకుతుంది. అందులో ఒక ఆయన పేరు గోవింద. ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు. గురువుగారు అప్పటికి నిద్రపోతున్నారు, కాళ్ళు నొక్కాడు. గురువుగారు నిద్ర లేచాక ఇలా తిరిగితే ఇతను ఇటువైపు ఉన్నాడు. ఏంటి ఆయన ఇక్కడ ఉన్నామంటే, మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు. మరి నేను నిద్రపోయాను కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండి, మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు. మరి మంచిగా వచ్చినాయి, మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు, అందుకని వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నా అన్నావు. మరి ఎలా ఇంత వచ్చింది నువ్వు అలా దాటుకునే కదా. అతను ఏమన్నా అంటే, ఈ గోవింద్ అనే అతను, ఒక మనిషిని అలా దాటకూడదు కదా, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా, పాపం కదా లెక్చర్ ఇచ్చారు. ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నాడు, అంటే వాళ్ళ స్టాండర్డ్ చూడండి, వాళ్ళ మెచ్యూరిటీ చూడండి. మా గురువుగారికి సేవ చేయాలి, నేను నరకానికి వెళ్తే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, మా గురువుగారికి సేవ చేయాలి, అందుకని ఇంకో మార్గం లేదు. మీరు గుమ్మంలో పడుకున్నారు, నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము, వచ్చేసాను.
మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి? అందుకని కూర్చుని అంటే మన ఉద్దేశం చూసారా, అదే అది చాలా ముఖ్యమైనది. అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు, మేలు. మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు, వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు. కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా చెప్పం, దవడల మీద కొట్టి చెప్తాం, హే హే నిద్రపోకో నిద్రపోకో అంటే. కొట్టడం వెనకాల ఏముంది? ఆయన మేలు కోల్పడానికి, ఆయన ఆ ప్రాణం బ్రతికించడానికి. అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తారు. మరి సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు? పాపం నిప్పొస్తుందంటే వాడే ఉండడు. కాబట్టి ఉద్దేశం ప్రధానం, ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం. ఎవడో గోతిలో పడిపోయాడు అంటే ఈ ఉద్దేశం ఎలా ఉండాలంటే, మనం మామూలుగా ఎవరినైనా తిట్టేటప్పుడు గాడిద అని తిడుతుంటాం, కానీ ఒక కథలో ఆ గాడిదలాగే ఉండాలి. ఆ కథ చెప్తే మీకు అర్థమైపోద్ది, చాలా వండర్ఫుల్ గాడిద అని. అంటే జీవితంలో కష్టం వస్తే ఆ గాడిదలా ఉండాలి. ఎలా అంటే, గాడిదని తీసుకుని వస్తున్నాడు ఒక వానర్, వస్తుంటే ఈ నేల బావిలో పడిపోయింది. అది అందులో వాటర్ లేదు. వీడు దాన్ని తీయడానికి పాపం ట్రై చేశాడు. పెద్ద పెద్ద తాళ్ళు క్రేన్లు ఏమి లేవు ఆ కాలం కాబట్టి. వీడు చాలా ట్రై చేసి ఇంకా దాని పాప భయం వేసేస్తుంది, లోపల వాటర్ లేదు, వీడి దగ్గర ఏం మ్యాటర్ లేదు. ఏం చేయాలి? వీడు బాగా ఆలోచించి, ఇంకా దీన్ని పైకి తీయలేము, దాన్ని అలా వదిలేస్తే ఆకలితో చచ్చిపోద్ది, ఇక్కడ మట్టి దండిగా ఉంది, మట్టి వేసి కప్పెట్టేద్దామని ఆడు చేత్తో మట్టిని వేసేస్తున్నాడు. అది భయపడిపోయింది. ఎంత దుర్మార్గం, ఇన్ని రోజులు గాడి చాకిరీ చేశాను, వీడు కనీసం గాడిలో గాడిని చూడకుండా మ్యాడిఫీలో నా మీద మడ్డేసేస్తున్నాడు, మట్టేసి నన్ను కప్పెట్టేస్తున్నాడు వీడు అని పెద్ద పెద్ద సౌండ్ చేసి కాసేపటికి సౌండ్ మానేసింది. అదేంటి మనం కొంచెమే మట్టేసాం, అప్పుడు ఇది కప్పెడిపోయిందా, సౌండ్ చేయట్లేదేంటి అని వాడు మట్టేయడం మనిషి చూస్తున్నాడు. అది కాలుతో ఇలా సరి చేసేస్తుంది. ఆడు మళ్ళీ మట్టేసాడు, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి. అంతే, ఆడికి ఉత్సాహం వచ్చింది, అది మెట్లు కొట్టి పైకి వచ్చింది. అదే కదా, అట్లా కదా ఉండాలి. అవును. అరే చాలా విచిత్రంగా ఉంది, బేతాళ కథలాగా ఉందండి ఇది. ఎలా అన్నా ఉండనివ్వండి. శభాష్ రాముడి సినిమా చూసారా పాదే? అది మిస్ అయ్యారండి. పోనీ ఏ సినిమా పేరు నాకు తెలియదు కానీ, కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును, జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. ధైర్యం కలిగి ఉండాలి. సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు, పాతాళ భైరవి కూడా అలా ఉంటుంది అంతే. అవును, సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు హనుమంతులు వారు. చాలా తిరిగారు, అసలు వెళ్ళకూడని బెడ్రూమ్లోకి కూడా వెళ్ళాడు, చూడకూడని కూడా చూశాడు. సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు వెతకడానికి, వెతికి వెతికి ఆయనకి కనపడలే. ఆ రావణాసుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమో ఎట్టంటే అట్లా పడుకున్నారు, ఒంటి మీద స్పృహ లేదు, కొందరికి బట్టలు లేవు, కొందరు తాగేసి రకరకాలుగా ఉన్నారు. బయటకు వచ్చి ఛా వీళ్ళందరినీ చూడకూడని స్థితిలో చూశాను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించాడు, నేను ఎందుకు వెళ్ళాను? అమ్మని వెతికే ప్రక్రియ. ఇప్పుడు మీరు ఒక కుందేలు తప్పిపోయిందండి, ఎక్కడ వెతకాలి? కుందేళ్లలోనే వెతకాలి, అవును, పాముల్లో వెతకూడదుగా. అవును. స్త్రీ, సీతాదే ఒక స్త్రీ, స్త్రీ వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి. అలా ఐ డిడ్ మై డ్యూటీ అని వాయుదేవుడు వాళ్ళ తండ్రికి రాముడికి దండం పెట్టి, సూర్యుడికి వాళ్ళ గురువు గారికి దండం పెట్టి, నా దోషం ఏమీ లేదు, వాళ్ళంతా నా తల్లులతో సమానమని దండం పెట్టాడు. సో హనుమంతుడు ఒక ఆదర్శం కదా. స్వామి వివేకానంద కూడా చాలా చెప్తారు, ఆ హనుమంతుడు ఆదర్శ పురుషుడు. అలా మనకి ఆయన హనుమంతుడు వెళ్ళేటప్పుడు లంకకి ప్రయాణం అయినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? మైనాకుడు వస్తాడు, కొంచెం టిఫిన్ స్నాక్స్ అంటాడు, కొద్దిగా రెస్ట్ తీసుకోమంటాడండి. అదే కొద్దిగా ఉండు, చాలాసార్లు దూరం ప్రయాణించావు కదా, కొద్దిగా స్నాక్స్ టీ కాఫీ అని. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ సుందరకాండలో ఇలా టచ్ చేస్తాడు అంతే, ఆ పండ్లు అవి ఇలా ఇలా అంటే ఊరికి అలా ఇలా టచ్ చేస్తాడు అంతే, అంటే తిన్నట్టు. అది
ఇప్పుడు అక్కడ నువ్వు తొక్కలు వచ్చుకుని ఆ పండ్లు అవి తింటా కూర్చుంటే అక్కడ సుగ్రీవుడు తొక్క తీసేస్తాడు. 1 month టైం ఇచ్చాడు వాళ్ళందరికీ. మీరు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి సీతాదేవి గురించి. లేదు ఎలాగ దొరకలేదని రిపోర్ట్ ఇవ్వడం మానేశారా, మీరు ఎక్కడుంటే అక్కడ వచ్చి వేసేస్తారని చెప్పాడు. కానీ ఇక్కడ విషయం, రాముడు ఎంతో నమ్మి ఆ ఉంగరం ఇచ్చాడు. ఎవరిని? ఇన్ని కోట్ల మంది వానరులు ఉంటే ఎవరిని నమ్మాడు? ఆంజనేయ స్వామినే నమ్మారండి. మరి నిలబెట్టుకోవాలిగా, ఆయన నిలబెట్టుకున్నాడుగా. అందుకే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నావు. అందుకని నువ్వు మాట్లాడకూడదు, నీ సక్సెస్ మాట్లాడాలంటారు. నేను కొద్దిగా మీ టీచర్ గురించి, అంటే మీ జనరల్గా యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ ప్రిన్సిపల్ నేను ఏమన్నానంటే, నా స్టూడెంట్స్ అంతా కూడా కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకున్నాను. తీరా చూస్తే మీరు ఎలా అయ్యారు, మిమ్మల్ని చూసి టీచర్లు ఏమన్నారని. అంటే నేను అప్పుడు పాడేవాడిని, ఇప్పుడు పాడేవాడిని. అప్పుడు పాడతాను. ఒరే ఎప్పుడన్నా లాస్ట్ పీరియడ్లో ఖాళీ దొరికిస్తే అన్ని తరగతిలో బయట మైదానంలో కూర్చోబెట్టేసేసి ఆ గ్రౌండ్లో ఒరే ఓ పాట పాడరా, ఓ పద్యం చెప్పరా అని మాతో అప్పుడు ఒక పాట పాడేవాడిని. మాకు శర్మ గారు టీచర్ గారు, చలపతి మాస్టారు, అన్నపూర్ణ మాస్టారు, అలాగే ఈరోజు చక్కగా వాళ్ళ పేర్లు చెప్పిస్తున్నాను మీ చేత, నా టీచర్ల పేరు. అలాగే మేరీ టీచర్ ఉండేది. అలాగే ఇంకొక లేడీ టీచరు, ఆవిడ పేరు మళ్ళీ గుర్తొస్తుంది. ఆవిడ ఆంజనేయులు మాస్టరు. మాకు బాగా కొట్టింది మాత్రం చలపతి గారును అన్నపూర్ణ గారు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే అప్పుడు ఒక పాట పాడేవాళ్ళం. ఏంటంటే, అనగనగా ఒక రాజు, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే బాలు పోసి పెంపు చేసెను. చాలా మంచి సందేశాత్మకమైనటువంటిది. అయితే పిల్లలకి మొన్న నేను ఎక్కడో అడిగాను, ఒక శ్లోకం చెప్పు అని. 10th డిగ్రీకి వస్తే కూడా శ్లోకాలు రావట్లే, తర్వాత మాత్రం శ్లోకాలు వచ్చేస్తున్నాయి. ఏడుపులు. ఎందుకు చెప్పనా, బాగా చదవడం మాత్రమే జీవితంలో ఎయిమ్గా పెట్టుకుంటున్నారు. కానీ బాగా సంస్కారం పొందడం కదా ఏం కావాలి. సంస్కారం ఉండాలి. సంస్కారంతో సోపు వాడాలడు, సోపు వాడుతున్నాడు కానీ సంస్కారం రావట్లేదండి. అందుకనే మనకి పిల్లలు ఎలా ఉంటే సంస్కారవంతులు అంటే, రాముడిని చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు. అడవికి వెళ్ళిపోయాక, వాళ్ళ నాన్నగారు చనిపోయాక వెనక్కి వచ్చి అని చెప్తే రాముడు అన్నాడు, తల్లిదండ్రుల మాట పాటించడం నా ధర్మం, ఆ ధర్మం నుంచి నన్ను వెనక్కి లాక్కండి అన్నాడు. 14 సంవత్సరాలు ఉండాలి కదా. అది వీళ్ళందరి కోరిక ఏంటి, రాముడు పరిపాలిస్తే బాగుంటుందని. వాళ్ళందరూ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా సార్. అనౌన్స్మెంట్ ఇవాళ అయింది. దేవుడు రేపే పట్టాభిషేకం సార్. ఇది మొత్తం మఠానికి వెళ్ళిపోయింది కదా సార్ పట్టాభిషేకం లేకుండా. ఎంత లక్షల మందికి అప్సెట్ అయిపోయారు. ఆయన చనిపోయాడు. ఇంకా వీళ్ళు రాముని వెనక్కి తెచ్చుకుంటే కాస్త ఉపశాంతి, మనశ్శాంతి, వాళ్ళ ప్రేమ. ఏదో 2, 3, 10 మంది రాలే, లక్షలాది మంది వచ్చారు. మంత్రులు, జనం, తల్లులు అందరూ వచ్చేసారు. వెనక్కి రమ్మని రాముడు ఏం చెప్పాడు, జాపాలి అని ఒక మహర్షి ఉన్నారు. ఆ మహర్షి ఏమిటి ఇంకా పితృవాక్య పరిపాలన అదీను, మీ నాన్నగారు చచ్చిపోయారు కదా, ఇంకా మాటాలేదు మోటాలేదు వచ్చే ఇలా కొంచెం సెటరిక్గా పొల్లవిరిపి అంటారు కదా, అలా చెప్పాడు. రాముడు కోపం వచ్చిందండి. మా నాన్నగారు ఎవరికి పడితే వాళ్ళకి అనవసరంగా జీతాడుతున్నారో సాత్లూరు వెళ్ళి చెప్తారు. అలా అనేస్తే ఈ జాపాలి ఫీల్ అయ్యి, రామచంద్రమూర్తి ఏదో వెనక్కి తీసుకెళ్ళాలని అలా అన్నాము అంతే, నేనేమి నాస్తికుడిని కాదు, నీ ఇష్టం స్వామి. ఇంకా అంటే రాముడి పట్ల వాళ్ళ ప్రేమ అది కొలవలేనిది, మరవలేనిది, కొలవలేనిది, వాళ్ళకి కొదవలేనిది. యస్య రామం న పశ్యతి అంటే వాళ్ళు అడిగేవారంట. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్తారు, ఎంత బాగా చెప్తారు. రాముని నువ్వు చూసావా అని అడుగుతారట ఎవరినన్నా. చూడలేదు అన్నాడు అనుకో,
పోనీ రాముడు నిన్ను చూశాడా? చూడలేదు. చి నీ బతికెందుకు అని వాళ్ళ మనస్సు వాళ్ళని అసహించుకుంటుందంట. అంటే రాముడిని నువ్వన్నా చూడాలి, లేకపోతే రాముడు నిన్నన్నా చూడాలి. అలా రాముడితో మనకెంత మమేకత్వం ఉందంటే, మీరు ఒక 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే సాయంత్రం కాగానే పెద్దవాళ్ళంతా ఇంట్లో చెద్దను ఏదో తినేసి నోట్లో ఏంటి గూట్లో దీపం నోట్లో ముద్ద అంతే కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రామాయణంలో దీపం పెట్టుకుని చక్కగా భజన చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చి పడుకునేవారు. వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు, ప్రశాంతంగా జీవించారు, సంతోషంగా. మీరు చెప్పండి, ఇప్పుడు ఆరోగ్యం ఉందా, ప్రశాంతత ఉందా, సంతోషం ఉందా? ఈ మూడు లేనప్పుడు నువ్వెంత సంపాదిస్తే దేనికి చెప్పు? కాబట్టి మంచి ఉన్నతమైన ఆలోచనని రామాయణం కలగజేస్తుంది. అందుకనే మొన్న కాకినాడ శ్రీపీఠంలో ఒక పాట పాడించాను, అందులో ఒక్క చరణం చెప్తాను. మా శ్రీపీఠం వెళ్ళారు అయితే, పిఠాపురం రోడ్లో ఉందండి. అద్భుతంగా జరిగింది. అసలు ఎంత బాగా జరిగిందంటే, అమ్మ తల్లులందరికీ మనం మొక్కాలి. ఒకే డ్రెస్ వేసుకున్నారండి అందరూ కూడా, యూనిఫామ్. అది అందరు యూనిఫాము, శ్రీపీఠం అని రాసి ఉంటుంది ఆ పీఠందే. ఎంత అమ్మ తల్లులకి మొక్కాలండి, వేల మంది. వాళ్ళందరితో పాట పాడించాను. అది 4 చరణాలు ఒకటి చెప్తున్నా. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా, ఆ చందార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్. సార్ చాలా సంతోషం. నెక్స్ట్కి వెళ్ళండి. ఇంకెలా మీకు ఎప్పుడు కోపంగా ఉంటారండి? అంటే నేను వీడియో చూస్తుంటే కోపం ఉంటుంది, ఆవేశంగా ఉంటారండి. నేను ఏమన్నానంటే మత మార్పిళ్ళు నేను కనుక్కున్నాను, మీరు అన్న తర్వాత నేను చూశానండి. ఎందుకు అలా మతాలు మారుతున్నారంటే, చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నారండి. పూజలు చేసేసరికి వాళ్ళకి ఒక క్యాన్సరో, లేకపోతే ఒక అబ్బాయి అయితే వాళ్ళ నాన్నగారు అస్తమానం తాగుడండి, డేటం కూడా తాగేస్తున్నాడంట. అతనికి ఏం చెప్పారంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, లేకపోతే ఇంకో దేవుడిని నమ్ముకో, నీకు మీ నాన్నగారు ఆ మందు మానేస్తాడు, డే టైం తీసుకోడు, నీ మాట వింటాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటాడని చెప్పారంట. ఇతను ఆ తండ్రి లేకపోతే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు పూజలు చేస్తున్నారు. ఇలాగా నువ్వు అంటే అతనికి ఒక సమస్య వచ్చింది, నువ్వు పూజల్లో ఉన్నావు, గుళ్ళు తిరుగుతున్నావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, కానీ నీకు ఇది ఎక్కడ ఒక మంచి మీ నాన్నలో మార్పు లేదు, నువ్వు దేవుడిని నమ్ముకో చూడు సరే అని అనేసరికి వాడు ఏదో దేవుడిని నమ్ముకోవడం అలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒంట్లో బాగోనప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారండి, చిన్నప్పటి నుంచి మీ దేవుడిని నమ్ముకున్నావు కదా, ఇది వచ్చింది సమస్య, నువ్వు ఇదిగో మారు, ఓసారి ట్రై చేయి అన్నట్టు. అయితే విషయం ఏంటంటే, నేనేమన్నానంటే మీరు మంచిగా చెప్పచ్చు కదా, ఎందుకంత కోపం చేసుకున్నారు, గొర్రె అంటున్నారు. నేను అంటలేదు సార్, వాళ్ళ పుస్తకంలో ఉంది, నేను చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో పిల్లలు ఏమని పిలిచేవారు? సార్ అని పిలుస్తారండి, దుర్గాప్రసాద్ సార్. అది దే హ్యావ్ బీన్ ట్రైన్డ్. అవును, మేము ఆలోచించాం అంతే కదండి. అలా గొర్రెలు అని ఎవరైతే బైబిల్లో ఉండే వాడిని గాడ్ అనుకుని నమ్ముతారో, దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ గొర్రెలు అకార్డింగ్ టు దేర్ బుక్, నాట్ అకార్డింగ్ టు మీ. కాబట్టి గొర్రె అంటే ఏంటంటే మామూలుగా బుర్రలేందని అర్థం. మన భాష కాదు సార్, మామూలుగా గొర్రె. ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొనమించి, అన్నీ దూకుతాయండి, అది బుర్ర ఉంటే దూకదు కదండి. ఇది గొయ్యిందిరా భయ్యా, దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు. సో గొర్రె అంటే బుర్రలేంది. అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాల్డ్ సైకో గాడ్. విషయం ఏంటంటే, మతం మారితే నాకేమిటి నొప్పి, వాడికి నచ్చిన దాంట్లోకి వాడు వెళ్తాడు. కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు, కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాదోటే కరెక్ట్ అంటాడు వాడు. యాక్చువల్గా ప్రపంచంలో పనికి మాందే
ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదండి. అసలు ఏం లేవు. నేను ఆన్సర్ చెప్తాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటుంది కదా? ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్? నేనేమన్నానంటే రానా తెలుసా? దగ్గుబాటి రానా? అవును, దగ్గుబాటి రానా. దగ్గుబాటి రానా యాక్టర్ అన్నాను. ప్రాబ్లం ఏంది? నిజమేగా చెప్పాను. అలాగే బ్రహ్మానందం కూడా యాక్టర్ అన్నాను. తప్పేం లేదుగా. కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు. ప్రాబ్లమే కదా సార్? ఒక సైజు కాదు. ఎలా కాదుగా. అవి పొడుగు పొట్టి. ఆయన 7+ ఎంతో ఉంటాడు, ఏదైనా 5+ ఉంటాడు. బోత్ ఆర్ యాక్టర్స్, మేము ఒప్పుకుంటాం. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సైజు. ఒప్పుకోం. అది ఒప్పుకో అంతే. అంతేనా? పనికి మాలిందని ఎందుకన్నా అంటే వాడు మూడులను తయారు చేస్తాడు, గొర్రెలను తయారు చేస్తాడు. ఇది వీరుల గడ్డ. బట్ దే వాంట్ టు మేక్ ఎర్రగడ్డ. ఇప్పుడు నేను ఒక 26 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్లో నాకు 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా. నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని, సీనుని, పూర్ణ అందరిని మతం మార్చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పవారు అని నేను మీతో 1 అవర్ చెప్పాను అనుకోండి, ఏంటో ఇంక నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు, ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం, బోల్డెన్ టాపిక్లు రాసుకున్నాం, ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు. మీరు కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏమనరు. కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అన్న అనుకోండి, అప్పుడు మీకు బీపీ వస్తుంది. అక్కడ ప్రాబ్లం మీకు వచ్చింది. నాకు కాదు ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకి వస్తుంది. అది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏమిటి అబద్ధం? మాది ఒకటే కరెక్ట్ అనడం అబద్ధం. అంటే బైబిల్లో అలా రాసి ఉందని అంటున్నారండి వాళ్ళు. అందుకే బైబిల్ పనికి మాలింది. ఏమన్నాను మళ్ళీ నేను? అమ్మో, అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నో. మీకేం చెప్పాను? బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, రానాతో పోలిస్తే పుట్టానే కదా. పుట్టానే కదా. ఆయన హైట్ ఈయన హైట్ వేరు కదా. అవును. మీరేం ఒప్పుకోవట్లే. ఇద్దరిని ఓ చోట చూపిస్తాను, మీకు తెలిసిపోద్ది కదా. అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం. ఏంటి అబద్ధం? రుజువులు లేని మాటలు మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ మన కలవరి సతీష్ ఉన్నాడా? ఇక్కడ ఆయిల్ అమ్ముతాడు కదా సార్, ఆయిల్ కచ్చీఫ్లు. చాలా కలవరి లక్షలాది మంది వెళ్తారటండి. అన్ని ఆయిల్ కచ్చీఫ్ అమ్ముతాడు కదా. దేనికి? ఆయిల్ పట్టుకెళ్తే ఆ కచ్చీఫ్ని ఎత్తినేసుకుంటే ఏదో తగ్గిపోతా అంటారు కదా. అది పాయింట్ 1. అంటే మీకు శాంపిల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మియాపూర్లో ఉంటుందండి కలవరి. ఓకే. ప్రవీణ్ అని ఒక అతను అన్నాడు, షారోన్ అని వాళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరు బెల్లంపల్లి. అతను కామెడీలో టాప్ మోస్ట్ అనమాట. అతను ఎవరికో క్యాన్సర్ గెడ్డ ఉంది. వీడు టీవీలో చెప్తూ ఆవిడికి టచ్ గెడ్డ పగిలిపోను అంటాడు. వీడేదో శరబా ఏదో అనేస్తే ఆవిడికి వీడు ప్రేయర్ చేస్తే గడ్డ పగిలిపోతుందంట. వాళ్ళ ఆవిడ ఇంకా కామెడీ. ఆ వీడియోలు మీరు చూడొచ్చు. అతను అంత పొడుగు ఉంటాడు. అతను ఎక్కడి నుంచో వచ్చాడు. మేడం, నేను 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను, ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి, ఇక్కడ రాత్రి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అవన్నీ అతుక్కుపోయినాయి, బై ద గ్రేస్ ఆఫ్ అని చెప్తాడు. ఇప్పుడు అతను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో ఎవరో దాన్ని దాన్ని ఎడిటింగ్ చేసి అరేహా అని పెట్టారనమాట. అరేహా అనేది దుబాయ్సీనా? దుబాయ్సీన్. చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే, వీళ్ళు విరిగిపోయిన ఎముకల్ని ప్రేయర్తో అతికిచ్చేస్తారు కదా. అలాగే ఆయిల్ కచ్చీఫ్ వాడి వీళ్ళు క్యాన్సర్ గడ్డలు అవి బాగు చేసేస్తారు కదా. ఈ 2 కాకి ఇంకా కామెడీ స్టార్ ఒకడు ఉన్నాడు. అతని పేరు శ్యామ్ కిషోర్, పుట్టోడు. అతను ఏలూరులో ఒక ముసలావిడికి వీడియో కాల్ చేశాడు. ఆవిడ పేరు అన్నమ్మ. మీరు ఆ వీడియో చూడాలి. అసలు అతని దెబ్బకి అసలు వెస్ట్ ఈస్ట్ 2 గోదావరి జిల్లాల్లో ఈఎన్టీ హాస్పిటల్ మూసేయాలి. ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి, ఏంటి ఆవిడ పేరు? అన్నమ్మ గారు. ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి, వెళ్ళు అన్నమ్మ గారి వెనకాల నుంచి చెవులు మూసావా? అది ఏదో చదువుతాడు, శరబ అంటాడు. ఇప్పుడు చేతులు తీసేయి,
ఇప్పుడు వినపడుతుందా అన్నమ్మ గారు? వినపడుతుంది. ఆ యాహూ వినపడిపోతుంది. 40 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు వినపడిపోతుంది. వీడియో కాల్లో చెవులు లేని వాళ్ళకి చెవులు వచ్చేసినాయి. వీడియో కాల్లో గెడ్డలు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుక్కుపోయినాయి కదా. మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాల బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడు ఎందుకురా? కళ్ళజోడు లేకుండా పనికిమాల బైబిల్ చదవలేవు. ఎంతమంది బాగు చేసావు, ఆ కలవరాయిలు వేసుకోవచ్చుగా 2 సొక్కలు. అంటే కళ్ళు బాగా కనబడతాయని. ఇప్పుడు మీరు ఇంతమందికి చేసేస్తున్నారు కదా, ఇంతమంది బాగు చేస్తున్నారు కదా, మీకు పవర్ ఉంది, మీ దేవుడి పవర్ ఉంది అన్నప్పుడు అన్నయ్యకి కళ్ళజోడు ఉంటుంది, సతీష్ అన్నయ్యకి. మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు. మా విజయవాడ పాస్టర్ ఎమానియేలు, వాళ్ళ తమ్ముడు జాన్ వెస్లీ, వీళ్ళంతా కళ్ళజోడు బ్యాచే. పాపం పోపు తెలుసా? పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్. అదేంటారు పోపు అంటారు. పోపు తెలుసుగా? పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి, పాపుల్లో తోపు, అతనే పోపు. అతను ఇప్పుడు వీల్ చైర్ సార్, అతను వీల్ చైర్. నేనేమంటే ఈ ప్రవీణు నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో. ఆడేమన్నాడు, భలే కామెడీ అసలు ప్రవీణ్ది. ఎవరిని నువ్వు నడుస్తావా అండో, నీకు పరిగెట్టాలందా అంటుంటాడు. పరిగెట్టాడు డైరెక్ట్గా. ఆడు 2 అంతస్తుల నుంచి పడిపోయాడు. ఆ సభలో ఇలా పరిగెత్తి ఇచ్చేస్తుంటాడు. దరిద్రం ఏంటంటే సజ్జల రామకృష్ణ పేరు తెలుసా? తెలుసండి, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారండి. ఓకే. అతను ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాయి. కామెడీ కదా సార్ నేను చెప్పేది. వాడో కామెడీ ఫీలో, అదో కామెడీ మతం. మీకు పోనీ కోపర్నికస్ తెలుసా? కోపర్నికస్, అవునండి. ఆయన ఒక సైంటిస్ట్ అండి. ఎవరు చంపేశారు? ఈ బైబిల్ బ్యాచ్కి వెళ్ళే. భూమి ఎలా ఉంటుంది అడగండి, ఫోన్ చేయని ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు. పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండను. ఆయన పాపం అలా చెప్పాడని చంపేశారు సార్, కాల్చేసి. మన జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ గారు కూడా. ఆ సైంటిస్టులను ఎవరు చంపేశారు? వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు. వీళ్ళు సెన్సే లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు సార్? అయితే మీ కోపం ఏంటంటే, మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి, మతం మారినందుకు కాదు, మతి లేనందుకు. ఇప్పుడు అబద్ధం సార్. ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది, చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఎవరికి చేయాలి? వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకు వెనక్కి వస్తారు రావాలనుకోండి. అలకా బాబు ఇలా జరిగింది, ఇలా కాదు. ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మోజెస్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు ఎవరన్నా? క్రైస్తవం అన్నాడు. క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న. బెబ్బే. క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు, తెలుసా మీకు? తెలియదండి నాకు. తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది. ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏమిటి సార్? కొబ్బరి మట్ట. ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ బాగుపడిపోతాయి అన్నారు అనుకుందాం. అంటే నేను వాళ్ళు అడిగారు, ఎందుకమ్మా ఇలా మారావని అడిగాను. అడిగితే ఇలా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది నిజమే, కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా? స్పాన్సర్ వచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు ఎవరికో ఒకడికి. ఓ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, వాడికి ఓ రిక్షా ఇచ్చారు 10,000 పెట్టి. 4 ఫ్యామిలీ మతం మార్చారు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు. నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు? దేశద్రోహులను తయారు చేస్తున్నారు. ఏమండి, ఇక్కడ ఉన్న నేను కానీ, మీరు కానీ, పూర్ణ కానీ, సీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా? ఎవరు చెప్పండి. ఆడు చెప్తాడు. రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని దగ్గర. ఏమండి మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా, అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అన్న. మా వాడిని నమ్మలేదుగా, అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, దుర్గాప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్యులస్ కదా సార్. అది నేను వాడిని అడిగాను,
సరే మీ తాత ముత్తాతలు వదిలేదే, మా తాత ముత్తాతలు వదిలే. నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, డొక్కా సీతమ్మ, ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. అల్లూరి కానీ, భగత్ సింగ్ కానీ, సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. మహాత్మా గాంధీజీ, వీళ్ళందరూ మన కోసం చచ్చిపోయారు కదా. వీళ్ళంతా మరి నమ్మలేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సరే మా వాడిని నమ్మకపోతే నరకమే అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మార్కు 16 అని చాప్టర్ ఉంది, ఒక చాప్టర్ పేరు మార్కు. అందులో 16వ వచనం ఏంటంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి? నమ్మి వాడి దగ్గర బాప్టిజం పొందాలంట, నమ్మకపోతే శిక్షించబడతాడంట. ఏమండి మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా, షాప్ వాడి ఇష్టమా? మన ఇష్టం అండి. ఇది పోనీ షాపులోకి వెళ్ళాక ఏం కొనాలో మన ఇష్టమా, ఆడి ఇష్టమా? మన ఇష్టమే అండి. ఏమండి అంతేనా? అంతేనా? కానీ వీళ్ళు ఏమంటారంటే మేము చెప్పిందే కొనాలి అంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడండి. ఓకే, మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది. ప్రపంచంలో 700 కోట్ల మందిలో 99% మంది ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడని చెప్తారు. అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండటానికి ఒక మంచి రీజన్ ఉందిగా. దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది. కాబట్టి గొడవలు ఉండకూడదుగా. మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది? కాశ్మీర్లో 1 లక్షల మంది హిందువులు ఎందుకు చంపేశారు? దేవుడు ఉన్నాడు, కానీ నేను చెప్పినోడే దేవుడు అలా అంటున్నారు. అందుకు కోపం వస్తుంది మీకు, అందుకు ఆవేశం. దేవుడు లేడని చెప్పట్లేదు. మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం, దేవుడిని వ్యతిరేకించట్లే. మీ నాన్నగారు మంచిగానేగా? అవునండి. మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఎప్పుడొద్ది? మీరు ముగ్గురు నాన్నలో వేస్ట్, మా నాన్న ఒక్కడే మంచివాడు. ఆ ప్రాబ్లం అంటే ఏలూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి మేము అది అది చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, దర్గాకి వెళ్ళేవాళ్ళం. అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి. మామూలుగా అందరు దేవతలు, అందరు దేవుళ్ళు అంటారండి. ఇప్పుడు నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను నేను, మనకి అందరూ కావాలనే బ్లడ్ మంది. అవును, అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటాం, దర్గాలకు వెళ్ళి మనకి అసలు మనకి ఇప్పుడు ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది? మన ఒక్కరికే. హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి, ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పొసగదు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి అని చెప్పారా? వెళ్ళాను. దర్గాకి వెళ్ళారా? వెళ్ళాను. అలా 100లో 70 మంది హిందువులు వెళ్తారు. ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి, మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందువు కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాద్. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులండి! ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా. దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. ఆహా నో, మేము బొడ్డు కోసి పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. నేను బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్విప్రా బహుదా వదంతి. దెర్ ఇస్ ఎ గాడ్, బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడాటోనే ఎక్కాలా, ఆటో ఎక్కపోతే యాక్సిడెంట్లో పోతామా? పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన, ప్రియమైన ప్రియ ఎడారి మతస్థులారా. ఓ క్వశ్చన్ చదవండి, అందులో ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5, మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు వస్తున్నారు. ఆ దేశం తెలుసా? బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి.
బోల్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు ఏంటి? అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు మీద ఎక్స్పైర్ అయిపోతావు కదండి కదండి. నేనేమంటా అంటే మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి చర్చ్ ఫర్ సేల్, తెలుసా మీకు? సెర్చ్ ఫర్ సేల్, చర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లాట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవ్, ఇలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు? నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నా. అర్థమైందా? క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. అంటే యేసు ప్రభుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను ఎలా వ్యతిరేకిస్తాను సార్? తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడికి అన్నయ్య లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఇంక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటారు? వాళ్ళ అన్నయ్యకి కారు ఉందా, వాళ్ళ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. డిసెంబర్ 25 కిస్మిస్ అది చేస్తారా? ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. ఏప్రిల్ 7 కూడా కిస్మిస్ చేస్తారు, తెలుసా మీకు? తెలుసా? ఇథియోపియస్టులని ఉంటారు వాళ్ళు. ఏప్రిల్ 7వ తారీఖు కిస్మిస్, వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమన్నా, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని, అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, దాన్ని బట్టి మేము డిసెంబర్ 25 మేము రాయేశారు. కానీ మీరాళ్ళు నారాళ్ళు కాదు. వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు, అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర. శాంత బయటకు వరప్రసాద్ రెడ్డి గారు. చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా? వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్ దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని, ప్రిన్సిపల్ని, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము, పాపులం మేము వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టంటారేంటి? నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పాడంటే, వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్, అతను ఏమన్నాడంటే నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90 అది. అందుకని పెంచారు సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml వేసి పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే, డిసెంబర్ 25 పుట్టాడు ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు. అంటే డిసెంబర్ 1 నుంచి 30 దాకా పుట్టాడు. డిసెంబర్ 1వ తారీఖున వేలు బయట పెట్టాడు. డిసెంబర్ 7వ తారీఖున కాలు బయట పెట్టాడు. డిసెంబర్ 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట. ఇలా ఏదో అంటే ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్. అవును, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు. నువ్వు వేయకూడదు. వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్ల ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి? దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో. పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా? అన్లెస్ వేరే పోరంబోకు వాడు ఒకటి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకున్నాడు, వేయలేదు. అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు. వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏం బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? అనిల్ కుమార్ తెలుసా? బావ తెలుసుగా. బావ ఇక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఇక్కడే ఉంటాడు. షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ అంటాడు. ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పేసి సోది. మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. 2 ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్ ఇందాక చెప్పాను కదా, పనికిమాలిన బైబిల్ అని. అందుకు మీకు రుజువు చెప్తున్నా.
ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికి మాలిన చదవడం వలన దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాల బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినారు. ఏం చేస్తాం? అది చూపించండి కెమెరాకి 26 క్వశ్చన్లు. అదే చూపిస్తాం, తర్వాత పెడదాం. అయితే సార్ ఇప్పుడు మీరు ఇంత చక్కగా ఏంటి హిందుత్వం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని అంటే కలుసుకున్నప్పుడు నువ్వు బాగా చెప్తున్నావయ్యా, చాలా ధైర్యంగా చెప్తున్నావు, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అన్నారు ఎవరన్నా ప్రముఖులు ఎవరైనా? బోల్డ్ మంది. అదే ఒకసారి ఎవరెవరండి? మొన్న మీరు ఆ వీడియో చూడొచ్చు, కాశీలో సామవేదం వారు, చాగంటి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, వద్దిపత్తి వారు, అలా ఇంకెవరైనా పెద్దవాళ్ళు, ఇంకెవరైనా సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు? అంటే నేను ఎవరిని కలవనుగా, నేను ఎవరిని కల నన్నే కలవాలి ఎవరన్నా. అదే అదే నేను ఎక్కడికి వెళ్ళను సార్. అది అకేషన్ వస్తే ఎక్కడికైనా వెళ్తే ఆ సభలో ఎవరైనా ఉంటే కలుస్తారు. ఏముంది, మనం ఎక్కడికో నందిగామ వెళ్ళాను, ఆయన ఎవరో నాకు తెలియదు ఎమ్మెల్యే అంట, వచ్చారు మొక్కారు, నేను రామాయణం బుక్ ఇచ్చాను, చదివి నాకు చెప్పండి సార్ అని చెప్పాను. ఇంకా చాగంటి వారికి గరికపాటికి ఏంటి అంటే తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఆయనలో ఒక విద్వత్ ఇందాక చెప్పారు మీరు, కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని. గరికపాటి వారి గురించి చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరు గురించి వాళ్ళ గొప్పతనం? సార్ ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు ఉంది. అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, విద్వత్తు ఉంది, విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల వారి మాట కొంచెం కొట్టినట్టుగా కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. చాగంటి గారు ఇంకా శుద్ధ సత్వం. అంత ధారణ ఎలా వచ్చిందంటారు? నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా? అసలు అలా చెప్పేస్తుంటారు ధారణ. ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, అది తెలియదు. ముఖే ముఖే సరస్వతి అంటారు. పూర్వ పుణ్యం గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కు అలా వస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు. అర్థమైందా? మన ప్రతిభ ఏం కాదు అది. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. చాగంటి గారైనా గరికపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇదంతా పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. వాళ్ళిద్దరిలో ఇది ఒకళ్ళేమో ధారణ, అది పూర్వపు జన్మ కాదు. ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు, ఎఫ్సిఐలో చేశారండి. ఓకే, చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు. అలా చదివి ఆ జ్ఞానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరం బాగుండాలని. అంటే ప్రేమ అంటే ఏమిటండి? ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం, అది ప్రేమ. అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు. నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను, ఎవరి దాంట్లో శాలువాలు నాకు వద్దు. ఈ శాలువాలు ఏమో ఓ సంచుడు అయ్యాక బ్యాగ్ అయ్యాక ఏ రైల్వే స్టేషన్లో పంచిపెట్టేస్తాను, ఇది దాంట్లో ఇక్కడే పడేసి వెళ్ళిపోతా. నేను కోరుకునేది ఏమిటంటే మిమ్మల్ని భౌతిక చదవమని చెప్పా, అది చదివితే నాకు 10 శాలువాలు వేసినట్టు. అందుకని నేను శాలువా బ్యాచ్ని సెల్ఫీ బ్యాచ్ని పెద్ద ఎంటర్టైన్ చేయను. చెప్పింది చేసేవాడు కావాలి. అది చాగంటి గారి ప్రవచనాలు వినడం ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని దిద్దుకున్నారు. నాకెవరో తమిళనాడు నుంచి ఫోన్ చేసి, ఈ అరుణాచలం ఫ్లోటింగు, ఈ కాశీలో ఫ్లోటింగు, అసలు ఈ పుణ్యం మన తెలుగు ప్రవచనకర్తలదే అన్నారు. మరి అరుణాచలం గొప్పతనం ఎంత చెప్పారు చాగంటి గారు, గరికపాటి వారు, వద్దిపత్తి వారు, సామవేదం వారు, వీళ్ళంతా బోల్డ్ చెప్పగా మీరు కాశీ వెళ్ళండి,
ఏంటంటే అసలు మన కాశీలో ఏదో యూపీలో ఉన్నట్టు ఫీలింగ్ ఏమి ఉండదు, ఏపీలో ఉన్నట్టే ఉండదు. అందరూ తెలుగు 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 తెలుగు. వాడు చాపడు కూడా రండి సార్ రండి, మంచి చీరలు వచ్చినాయి రండి అనేస్తుంటాడు వాడు. తెలుగులో బోట్లు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పేపర్ తెలుగులో దొరికేది ఆడ. మన వాళ్ళు అలా అంత బాగా. మొన్న కూడా మేము రమేష్ అయ్యంగారిని ఇక్కడే ఉంటారు హైదరాబాద్, వారి పుణ్యమాని మేము కాశీలో, వాళ్ళు 9 రోజులు 11 రోజులు ఉన్నారు, మేము 4 రోజులు ఉన్నాము. ఉండి విశ్వనాథ సామ్రాజ్య పట్టాభిషేకం, విశ్వనాథుడికి, అన్నపూర్ణకి, విశాలాక్షికి, డూండి గణపతి నలుగురికి బంగారు కిరీటాలు చేయించి, రోజు రుద్రయాగం చేసి, కోటి బిల్వాచ్యం చేసి, దువ జగన్నాథం గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సామవేదం వారి ప్రవచనాలు, పుష్పగిరి పీఠాధిపతులు వారి ప్రవచనాలు, మధ్యలో ఒకరోజు చాగంటి గారి, ఇలా అద్భుతంగా. అంటే మీరు ఒక ముందు వరుసలో అక్కడ కూర్చొని చక్కగా వింటారన్నమాట అన్నీ. మరి వినాలిగా. వినడం అనేది గొప్ప కళ అండి. నేను అందుకే ఉదయం పూట నేను మౌనంలో ఉంటాను. 9, 10, 11, 12 వరకు ఎంత వింటే మౌనంలో ఉంటాను, వింటూ ఉంటాను. వినాలి వినాలి. అసలు చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, శాస్త్రంలో చెప్పింది ఏంటి, శృణ్వంతపః. అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి? చెవులు వాడకపోవడం కదా సార్. ఇప్పుడు గొర్రెలుగా ఎవరు మతం మారుతారు సార్? చెవులు వాడినోళ్ళు, మెదడు వాడినోళ్ళే కదా సార్. నీ పూర్వీకులు ఎదవలని డిక్లేర్ చేయడమే కదా సార్ నువ్వు మతం మారడం అంటే. మీరు చెప్తారా మీ తాత ఎదవని? అవును, నేను చెప్పను. నువ్వు చెప్తావా? ఇఫ్ యు ఆర్ ఏ గొర్రె యూ విల్ టెల్. ఎవరు చెప్పరు కదా సార్. నేను ఆ క్వశ్చన్లో అడిగాను. ఒక చర్చికి వెళ్ళి ఆ స్టిక్కర్ అంటించి వచ్చా, వాళ్ళ బస్సుకు కూడా అంటించా. అలా చాలా చర్చిలకి. మీకు అప్పుడు వాళ్ళు కొట్టడం తిట్టడం భయం, అలా మీకు భయం ఉండదు? వాళ్ళు మన చూస్తేనే పరారు కదా సార్. మీరు కొట్టండి నెట్లో గొర్రెలు పరారని. మీరు వీడియో చూసాను నేను, పార్ట్ 1 పార్ట్ 2. గొర్రెలు పరారు సార్. అలా మనోళ్ళే కదా సార్. అంటే కొడతారేమో అని నాకు. అంటే మీకు ధైర్యానికి ఏంటంటే మేము మాలటంలో అనుకోండి భయం వేస్తుందండి. అంటే ఏమంటారో ఏంటో. అంటే ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే నాకు భయం ఉంటుంది సార్. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇందాక మళ్ళీ అదే స్టేట్మెంట్ సార్. కంపేర్ విత్ రానా దగ్గుబాటి, బ్రహ్మానందం ఈజ్ షార్ట్. ఇందులో అబద్ధమే ఉంది. ఆ మాట బ్రహ్మానందం గారు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోరా? బ్రహ్మానందం గారికి కోపం వస్తుంది ఏంటి? అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకటి, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదామండి. ఇక్కడ ఫ్రీ బస్సు అని పెట్టారు. మన ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిపోయారండి. అక్కడ కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏంటి అసలు మీకు ఏమన్నా ఈ తెలంగాణ రాజకీయాల గురించి ఏమైనా తెలుసు, అవగాహన ఏమైనా ఉందా? కానీ ఈ ఫ్రీ బస్ ఒకటి అయితే మాట్లాడదాం సార్. ఈ ఫ్రీబీస్ అంటారు కదా. అవును, ఉచితాలు. ఈ ఫ్రీబీస్ అన్నీ తీసుకోవడం అంటే ఏంటంటే, నేను రైల్లో వస్తూ ఎవరితో మాట్లాడినప్పుడు మాట్లాడుకున్న మాట, ఓ కుక్కకి బొక్క దొరికిందండి సార్. బొక్క అంటే బోను. ఆ బోను ఏదో ఓను అనుకుని దాని టోన్ బాగా పెంచి అది దాన్ని కొరికింది సార్. కొరికితే ఏమొచ్చింది సార్? కొరికితే బోను కొరికితే దాని పళ్ళు పెడతాయేమో అండి సార్. బోన్ గట్టిగా ఉంటుంది సార్, దాన్ని కొరికితే అది గుచ్చుకుంది సార్. గుచ్చుకుంటే బాధ కలుగుతుంది. బాధ ఒకటే సార్, బ్లడ్ కూడా వస్తుంది సార్. తాగింది సార్. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటుందా కుక్క? బోన్ నుంచి వచ్చిందేమో అనుకుంటుంది. కానీ ఎవరి బ్లడ్? తన బ్లడ్ అండి. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా సార్. ఈ మాట ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బిఫోర్ బికమే సీఎం. అతను తప్పేం లేదు సార్. ఓటేసినోడు తప్పు, అతను తప్పే ఉంది సార్. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. చిన్నప్పుడు మనకు వారానికి ఓసారి డాక్యుమెంటరీ అని సినిమా వేసేవాడు, గుర్తుందా? దూరదర్శన్లో. అవును, మనకి వారానికి ఒకటేగా దొరికేది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎప్పుడూ వేసేవాడు, నెలకో 2 నెలలకో. అది కేంద్రం నుంచి వచ్చేది, మనకి పండగ మధ్యాహ్నం వచ్చేది అది. అలాగే అంకురం సినిమా చూశాను, నాకు బాగా గుర్తు. నాకు అలాగే చూసాం, కింద సబ్ టైటిల్ వేస్తాడు. అయితే ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. ఒక అతనికి పావలా దొరికింది సార్. వాడు పేదవాడు, ఆ పావలా జేబులో వేసుకున్నాడు. మళ్ళీ పావలా కనపడింది, మళ్ళీ వేసుకున్నాడు. మళ్ళీ పావలా లోపల వాడు. ఈ సర్వర్ సుందరం కూడా ఇలాంటి అదేనేమో మరి తెలీదు. వాడు అలా పావలాలు ఎన్ని వచ్చేసినాయో
ఆనందపడిపోతున్నాడు. ఇప్పుడు ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని చేద్దాం, అన్ని కొందాం, అన్ని తిందాం అనుకుంటున్నాడు. యాక్చువల్గా ఏంటంటే దానికి హోల్ ఉందండి. అదన్నమాట సార్. ఒక పావలాయే అది మళ్ళీ 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 మళ్ళీ. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి, తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాయండి. తెలుగు మీడియం వద్దు, ఫుల్ ఇంగ్లీష్ మీడియం పెడితే బాగుంటుంది, మీరు అమెరికా వెళ్ళొచ్చు, రష్యా వెళ్ళొచ్చు, ఏ దేశం వెళ్ళొచ్చు అని అంటున్నారండి కొన్ని ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదట లక్ష్యం, మొట్టమొదటి గౌరవం ఎవరికి ఇవ్వాలి? అమ్మకి ఇవ్వాలి, మాతృభాష. ఇప్పుడు కళ్ళజోడు మీరు వాడుతున్నారా? నేను కూడా వాడుతున్నాను సార్. అంటే బంగారు కళ్ళజోడు ఉందని కలుపికేద్దాం. అమ్మ కళ్ళు ఉంటే కదా మనం స్పెట్స్ పెట్టుకోగలం. పోనీ మీకు ఇంకోలా చెప్తాను, బంగారు పిడి ఉంది, కోసుకుంటారా? ముక్కో పేకో? అమ్మో, బంగారు పిడి కదా, బంగారు పిడిని కోసుకోరుగా. అది అది ఆ టైప్ అన్నమాట. కళ్ళజోడు పెట్టుకుంటే మంచిదే, కానీ కళ్ళు పీకేసే కళ్ళజోడు ఎందుకు సార్? అంటే కళ్ళజోడు కావాల్సినప్పుడు కళ్ళజోడు కావాలి, లేనప్పుడు మన కళ్ళు అంటే మాతృభాష ఉండాలి. ఎక్స్ట్రాగా నేర్చుకోవడానికి కావాలితే చెక్ చేసుకోండి, పరిశీలన చేయండి ప్రపంచాన్ని ఒకసారి. చైనాలో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే, జపాన్లో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే. ఇంగ్లీష్ వాడడం తప్పు కాదు, అసలు ఏ భాష వాడడం తప్పు కాదు. భాషలన్నీ సరస్వతి స్వరూపాలు, నేర్చుకోవచ్చు. అదే ఓ భాష అంటాం తప్పు మనం. ఎవరిని ఇప్పుడు మన పివి నరసింహారావు గారిని ఏమంటాం? బహుభాషా కోవిదుడు. 14 భాషలు వచ్చాయనికి. డబ్బుల మీద, రూపాయి నోటు మీద ఎన్ని ఉంటాయి, 5 భాషలు వచ్చాయనికి. భాష రావడం తప్పు కాదే, కానీ అదొకటే అనడం తప్పు. అమ్మకి అన్నం పెట్టడు, పెన్నమ్మకి సారి పెడతాడు వీడు. మీరు కావాలితే గమనించండి, సింహాచల శాస్త్రి గారిని, ఆయన కూడా ఇంటర్వ్యూ చేయండి, గుంటూరులో ఉంటారు. చాలా గొప్ప హరికథకులు. మీ సెల్లో కొట్టండి సింహాచల శాస్త్రిని. ఆయన కోట సచ్చిదానంద శాస్త్రి కూడా వారు కలిసాం. అయితే వారు చెప్తారు, అ ఈ అని నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్లో వేయలేదు. ఏబిసిడి నేర్చుకున్న వాళ్ళ వల్లనే ఈ ఓల్డేజ్ హోమ్లు పెరిగినాయి, వచ్చినాయి. ఐ అంటే అర్థం ఏంటి? ఆ అంటే అమ్మ. ఫస్ట్ మొట్టమొదటి ఎవరిని చెప్పావు? అంటే అమ్మ. అమ్మ. అది ఇంగ్లీష్లో ఏబిసిడి. ఏ అంటే ఏంటి? ఏంటి? యాపిల్ అంటాం మనం, అంటే తిండి. ఓకే. నీ తిండి నువ్వు చూసుకోవడం అంటే స్వార్థం కదా సార్. అది అమ్మని చూసుకోవాలి. ఆ మాతృదేవో భవ, అవును. ఆ అమ్మ. రెండోది ఏంటండి? రెండోది ఆవు. అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సింది ఎవరు? ఆవుని. ఆవుని చూసుకోవాలి. గోశాల ఎన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఆవుని కాపాడితే ఆరోగ్యంగా ఉంటాం. అమ్మని కాపాడితే నువ్వు భూమి మీదకి వచ్చావంటే అమ్మ కదా కారణం కదా. అమ్మ లేకపోతే నువ్వు లేవుగా. కాబట్టి అమ్మని బాగా చూసుకోవాలి, ఆవుని బాగా చూసుకోవాలి. 2. మూడోది ఏంటి? ఈ అంటే ఇల్లు. ఇల్లు బాగుంటేనే కదా నువ్వు ఉంటావు ఇంట్లో, అవునా? ఈ వస్తుందండి. ఈ ఏంటి? దీర్ఘం. దానికి ఏంటి చెప్పండి. చెప్పండి. నేను చెప్తాను యాజ్ ఏ ప్రిన్సిపల్, మీరు చెప్పండి. ఈ అంటే మనం ఏదో ఏగా అనుకుంటాం, అంటే కీటకాలు రాకూడదని నేను అనుకుంటున్నానండి. అది ఈ అన్నప్పుడు ఈగ రాదు, ఈశ్వర అని వస్తుంది. ఓ ఈశ్వర. ఎవడో పనికి మాలినవాడు దాన్ని ఈగ చేశాడు. ఈశ్వరుడు అంటే గాడ్. మొత్తం మన తత్వం ఉంది. అమ్మని బాగా చూసుకో, అమ్మలాంటి ఆవును బాగా చూసుకో, నీ ఆరోగ్యం బాగా చూసుకో, నీ కుటుంబాన్ని బాగా చూసుకో, ఈశ్వరుని చేరుకో. అంతే ఫిలాసఫీ. అంతే. అంతే. మళ్ళీ కూడా అక్కర్లే. ఈలో మొత్తం జీవిత సారం. అది ఏబిసిడిలో ఏముంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అంటే నువ్వు యాపిల్ తినేసి బ్యాట్ పట్టుకుని కుక్కలాగా పిల్ల కొట్టు చచ్చిపో. చాలా బాగుంది. ఇది సింపుల్ కదా సార్. సొసైటీకి ఏం కావాలి? అమ్మని బాగా చూసుకునే కొడుకులు, పిల్లలు కావాలి. అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేవాడు మనకి ఎందుకు సార్? అందుకని అమ్మ భాషను గౌరవించకపోతే మాతృభూమి, మాతృభాష, మాతృభూమి, మాతృభాష, మాతృమూర్తి. అమ్మ కావాలి, అమ్మ భాష కావాలి, అమ్మ భూమి కావాలి. రాముడు చెప్పాడు, అన్నయ్య లంక బాగానే ఉంది, మనకు ఉండిపోదాం అంటే ఏమన్నాడు? అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, లంక బంగారమే, నేను కాదని చెప్పను. కానీ మనకి దీనికంటే మన అమ్మ లాంటి మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. లంక కంటే కాదు, స్వర్గం కంటే గొప్పవి. అందుకని బొబ్బిలిపిల్లి సినిమా చూశారు కదా, అందులో జననీ జన్మభూమిశ్చ, అది ఎక్కడి నుంచి వచ్చింది? జననీ జన్మభూమిశ్చ. జననీ జన్మభూమిశ్చ ఈ పదం, ఈ వర్డ్ ఎక్కడిది? రామాయణంలోది. నీకేమో రామాయణం తెలియదు, మీ అమ్మ చెప్పదు, మీ నాన్న చెప్పడు, మీ స్కూల్లో వాళ్ళు చెప్పరు. నీకు తండ్రి పితృవాక్య పరిపాలన, తమ్ముళ్ళు, ఇవన్నీ నీకేం తెలుస్తాయి? ఇంగ్లీష్ మీడియం అయితే కష్టం. అవునా? దీనికి తోడు 4వ తరగతి విద్యార్థులకి గుణదల గురించి పాఠం పెట్టారు. అన్న ఎఫెక్ట్ గుణదలలో ఏముంది సార్? వాళ్ళు ఆక్రమించి ఒక కొండ మీద ఒక ఈ లారీ అంటే మేరీని పెట్టారు. పెళ్ళి అవ్వకుండానే ఎవరికో కడుపు అయ్యి కన్నది. అందులో ఆదర్శం ఏముందో నాకు అర్థం కాదు. పోనీ గవర్నమెంట్కి ఆదాయం లేదు, ఆదర్శం లేదు, అది పాఠం. డబ్బులు మాత్రం కనకదుర్గం కొండ నుంచి ఎత్తిపోతాడు. కొట్టు తెలుసా? కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రి. 500 టిక్కెట్టు, అమ్మవారి ఆజ్ఞ అనుకోవాలి. మనం కల్లోకి వచ్చి చెప్పింది అమ్మవారు. కొట్టుకెళ్ళిపోవడానికి కొట్టుకి ఐడియా అనమాట. మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి మన అమ్మవారి దర్శనానికి. వీళ్ళు పాఠాలేమో లారీ పక్కన మేరీవన్నీ పెడుతుంటారు. ఇది చివరిగా మీరు వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అదే రాజకీయాల్లో ఉన్నాడుగా. అంటే అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ ఎలక్షన్లో రాబోతున్నాయండి, టీడీపీను జనసేన కలుస్తున్నాయండి. సార్ మనం ఏం కోరుకుంటామంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాకుండా మీరు ఒక మంచి అనాలిసిస్ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి. మొన్నటిదాకా తెలంగాణలో గవర్నమెంట్ ఉంది. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అన్నదమ్ములు అంటే ఎవరు? పోనీ బామర్దులు అంటే అర్థమవుతుందా? పోనీ రాజాసింగ్ భాషలో బామర్దుల ఉత్త బామర్దులు. రాజాసింగ్ బామర్ది అంటాడు వాళ్ళ ఇద్దరిని. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఎవరున్నారు సార్ ఇక్కడ సిటీలో? ఓవైసీ బ్రదర్స్. ఓకే అండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మొన్నటిదాకా ఎవరు కొమ్ము కాశారు? కేసీఆర్ కండి. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరు? అది వాళ్ళ ఎంఐఎం అక్బరుద్దీన్ అండి. అదే మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్. అతను చెప్పాడు, అక్బరుద్దీన్ ఏం చెప్పాడంటే, ఎవడైనా రాని మా మోచేతి కింద నీళ్ళు తాగాలి అని చెప్పాడు. వాళ్ళకు ఉండేవి 7. అతనే సభలో చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో. మేము ఇక్కడ 50 లక్షల మంది ఉన్నాం, మా కేసీఆర్ 2200 కోట్లు ఇచ్చాడు అని చెప్పాడు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ఏ చవటైతే మనకేంటి సార్? చర్చి నుంచి రూపాయి తేలేరు, ఎవడైతే ఏంటి సార్? కాబట్టి మనకి ఎవడొచ్చినా మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళని వాడు కావాలి. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళకూడదు, అవి ధర్మానికి దైవ కార్యాలకి వినియోగించాలి. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే, గుళ్ళో డబ్బులు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ముల్లాలకు జీతాలు ఇస్తారు. చర్చి నుంచి రూపాయి తేలేరు, పాస్టర్లకు జీతాలు ఇస్తారు. ఎక్కడవి? మన గుళ్ళో డబ్బులు. వక్ఫ్ భూమి అని ఉంటుంది, అది ఒక అంగుళం వీడు తీసుకోడు, కానీ గుళ్ళో భూములు మాత్రం ఎత్తుకుపోతారు. కాబట్టి ఇలాంటి దొంగలు ఎవరూ రాకూడదు. అదేందా? పవన్ కళ్యాణ్ ఎదిగి మంచి పనులు చేస్తే మంచిదే, మాకు ఎవరైతే ఏమిటి సార్? మనకి ధర్మం ముఖ్యం. నువ్వేం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఘాటు కట్టి గొర్రె మతాన్ని పెంచుతాను అంటే పనికి మాలింది. నేను చెప్తున్నాను, ఛాలెంజ్కి రెడీ. నీతి లేనాడు గొర్రె అవుతాడు, ఛాలెంజ్ రెడీ. నేనేమన్నానంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే అతను స్పీచెస్ కానీ అతను మాట్లాడే విధానం అవన్నీ కూడా ఏమైనా సజెషన్లు ఇస్తారా? ఒకవేళ మీ దగ్గరికి వచ్చారనుకోండి, గురుగారు ఏమైనా సజెషన్లు ఇస్తారా అంటే ఏంటి, ఏమి ఇస్తారని? చాలా ఇవ్వాలి. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏమిటంటే, పలానా వాళ్ళు ఓటు వేయాలి అని వాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. మనకి రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కావాలి.
ఉచితానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండాలి. ఉచితంగా ఏమి ఇవ్వచ్చు? ఏమివ్వచ్చు? విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు. ఈ 10 ఏళ్ళు పరిపాలించారు కదండి ఇక్కడ ఒక ఆయన. అవును, కేసీఆర్ అండి. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళిపోయారండి ఇప్పుడు. హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నాడు. కరెక్ట్. ఏ హాస్పిటల్ ఇది? యశోద హాస్పిటల్ అండి. అంటే 10 ఏళ్లలో వైద్య రంగం అడుక్కుతుందని కదండి అర్థం. ఒక సీఎం 10 ఏళ్ళు పరిపాలన చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాలిగా. లేదండి, అప్పుడు యశోద హాస్పిటల్ స్పెషలిస్ట్ అది మీకు అర్థం కావట్లే. అంటే అంత డెవలప్ చేయలేదు మరి. ఇప్పుడు మీరు ఎలా ఇది ఓ జోక్ చెప్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఒరే పక్క హోటల్కి వెళ్ళి మంచి టిఫిన్ పట్టుకురా అన్నాడు అనుకోండి హోటల్ ఓనర్. ఆడు హోటల్ ఓనర్ అయి ఉండి ఇంకా మీకు బాగా చెప్తాను. సినిమా పేర్లు అవి నాకు తెలియదు కానీ సముద్రకని అని డైరెక్టర్ ఉన్నారండి, యాక్టర్ కూడా. యాక్టర్ కదా. ఏదో సినిమా వాళ్ళ అమ్మాయి బండిలో ముందు పెట్టుకుని వెళ్తున్నారు. ఏదో డబ్బింగ్ మూవీ చిన్న మొక్క చూసా. నాన్న ఆయన మా ప్రిన్సిపల్ అని చెప్పుద్ది ఈ పిల్ల. ఈయన వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ? మా అబ్బాయి సీటు కోసం. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి మీ అబ్బాయికి సీటు కోసం ప్రైవేట్ స్కూల్ దగ్గర నిలబడతారా? సిగ్గు లేదు అంటే ఆడు తల మార్చుకుంటారు. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా కదా. అది ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు అర్థమైందండి. అంటే మీరు స్కూలింగ్ కదా, అందుకని మీ భాషలో చెప్పాను. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్తురు కదండి. అంటే మీ ఐడియా ప్రకారం విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలి అంటే ఓట్ల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి మిగతా కూడా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. కాదు సార్, ఇప్పుడు నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావు అంటే కొద్దిగా లేజీ ఫెలోస్ని అంటే ఉచితాలు ఇస్తే అంటే వాళ్ళు అదేదో దేశం ఉందండి సార్. టీ కొనాలంటే 10 లక్షలు, బండ కొనాలంటే 20 లక్షలు. ఏంటి నైజీరియా? అటువంటి ఆఫ్రికన్ కంట్రీ ఒకటి ఉందండి. కరెక్టే. పెద్ద గోన్స్ అని చేసుకెళ్ళాలి. నేను ఒక టీ తాగాలంటే. కరెక్టే అండి, నేను చూశాను. పెద్ద ట్రాలీ లాగా డబ్బు వేసుకెళ్తుంటారు. ఆ వాల్యూ పడిపోయిందండి, అమౌంట్. అది ఆ డబ్బులు వాల్యూ పడిపోయింది. కాబట్టి కేవలం అధికారమే పరమావధి అనుకుంటే నాశనం అయిపోతారు. తర్వాత వీళ్ళ అన్యాయానికి చాలామంది బలైపోతారు. కాబట్టి ఫ్రీగా ఏమంటే విద్య, వాడు ఎంత చదివితే అంత చదివించాలి. ఫ్రీగా గొర్రెలు ఇవ్వడం ఏమండి, వాడంతా వాడు బతకాలి సార్. అవునండి. నువ్వు ఇచ్చేదేంటి సార్? పాప ఆటో వాళ్ళు ఏడుతున్నారు సార్. ఫ్రీ బస్సు వలన ఆటో వాళ్ళు దే ఆర్ క్రైయింగ్, దే ఆర్ లామెంటింగ్. అందుకని ధర్మంగా జీవిద్దాం సార్. రాముడు పుట్టిన నేల సార్. పోనీ ఈ ఉచితాలు పాప అతను చెప్పాడు రేవంత్ రెడ్డి, మేమే మా ఇంటికెళ్ళి తెచ్చిస్తామనుకున్నావా అని చెప్పాడు ఆయన. అంటే నీ బ్లడ్డే నువ్వు తాగు, మేము ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తాం. ఇప్పుడు ఎవరికి ఉండాలి బుద్ధి? ప్రజలకు ఉండాలండి. ప్రజలకు ఉండాలి. ప్రజల్లో మార్పు రావాలి. మేము ఉచితాలు మేము తీసుకోం, డబ్బులు తీసుకుని ఓటు వేయం. అలాగా ప్రజల్లో మార్పు వస్తే అది నాయకులు కూడా సార్, ప్రజలు సోల్డ్ నాట్ గోల్డ్. ఇదండి రాధా మనోహర్ గురూజీతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.